మస్తు ఉన్నది గైస్, మస్తు చాలా అంటే చాలా బాగుంది ట్రెక్కింగ్. ఏంది పుట్టగొడుగులా? పిచ్చగుడు ఎట్లారా వీళ్ళు, ఎట్లారా? ఓ షర్ట్ కమాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న సిర్పూర్ హిల్ స్టేషన్ దగ్గరకి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే చూసేయండి. సిర్పూర్ నుంచి మేము దగ్గర 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాము. మేము ఇప్పుడు జక్కాపూర్ దగ్గరకి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనకు రోడ్ తెలీదు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిన బ్రోకి మెసేజ్ చేసిన. సో ఆ బ్రో అయితే కొంచెం లొకేషన్ చెప్పిండు. సో మేము ఆ లొకేషన్ ని బట్టి వెళ్తున్నాము. చూద్దాం మరి ఎలా ఉంటుందో అక్కడ లొకేషన్ ని. ఫుల్ వీడియో చూసేయండి. లెట్స్ గో గాయ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిర్పూర్ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే, ఇటు వెళ్తే కాగజ్ నగర్ వస్తుంది. మనం ఇటు వెళ్ళకూడదు. మనం రైల్వే స్టేషన్ రూట్ కి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనం స్ట్రేట్ గా వెళ్తే కొంచెం రైట్ సైడ్ లో హిడెన్ గార్డెన్ స్కూల్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రోడ్ మాత్రం దారుణంగా ఉంటది. ఇట్లనే ఉంటది, కొంచెం మెల్లగా పోవాలి. ఇక్కడనే వర్షం వల్ల రోడ్ మొత్తం పాడైపోయింది. ఇంకో మొత్తం బొందలు ఉన్నాయి. ఇంకో వాటర్ అయితే ఇట్లా రోడ్ మీద ఇట్లా జామ్ అయిపోయినాయి. చూడండి, ఈ రోడా లేకుంటే చెరువే రోడ్ మీద వచ్చినట్టుంటది. రోడ్డుకున్న వాడెత్తే ఇక్కడ కొంచెం వాగుండే. సో ఆ వాగు దాటి వచ్చినాం. సో ఈ రోడ్ మాత్రం దరిద్రంగా ఉన్నది గాయ్స్. చెత్త చెండాలంగా ఉన్నది రోడ్డు. అసలు ఈ రోడ్డుకు రావడం ఫస్ట్ టైము. ఇక ముంగట చూడండి ఈ రోడ్ ఎట్లున్నదో. ఘోరంగా ఉన్నది రోడ్డు. ఇట్లా రోడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది సిర్పూర్ నియోజకవర్గం కదా, ఎంత బాగుండాలి అసలు. ఇది బాగా వెనుకబడిపోయింది ఈ ఏరియా మొత్తము. మహారాష్ట్ర బార్డర్ అంతే ఇట్లనే ఉంటది. ఇక ఏం చేద్దాం మహేష్. ఇప్పుడు మేము మహారాష్ట్ర బార్డర్ దగ్గరకి అయితే వచ్చాము. సో అది ముంగట మొత్తం మహారాష్ట్ర బార్డరే. ఇక్కడ పులులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మన దగ్గరనే కొంచెం మంచిగా లేదు. ఇది గ్రామ పంచాయతీ హుడుకులి. ఇప్పుడే హుడుకులి జక్కాపూర్ దాటినాం. సో ఇక్కడనే ఒక బ్రోన్ అడిగిన, అయితే ఇక్కడనే దగ్గరనే ఉన్నది అన్నాడు. సో చూద్దాం మరి ఎంత దూరం ఉన్నదో. మేము రూట్ అయితే తప్పినాం. సో కొంచెం మేము మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. తెలియకుండా అంత దూరం అయితే వెళ్ళిపోయినాం. మళ్ళీ రోడ్ తెలుసుకొని వెనక్కి అయితే వచ్చేసినాం. రోడ్ ఎట్లున్నదంటే, ఇది జక్కాపూర్ రోడ్, ఇది మహారాష్ట్ర వెళ్లే రోడ్. దీనికి మధ్యలో ఉంటది రోడ్. ఇదే అవును, మెయిన్ రోడ్ నుంచి మీకు ఇట్లా చెట్ల కొమ్మలు అయితే నరికి ఉంటాయి చూడండి అటు ఇటు. సో ఇదే ఇక్కడ నుంచే లొకేషన్. అటు వెళ్తే మహారాష్ట్ర ఉంటది. సో అటు వెళ్ళకూడదు, ఇక్కడ నుంచే చూడండి. ఇటు చేన్లు కనిపిస్తున్నాయి. ఇటు జక్కాపూర్ వెళ్లే రూటు గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు సిర్పూర్ హిల్ స్టేషన్ రోడ్ కి అయితే వెళ్ళిపోదాము. లొకేషన్ చూసేద్దాము. చూడండి గాయ్స్, ఇగో ఇదే అవును. లోపలికి వెళ్తున్నా, అడవి లోపలికి. మేము దారి తప్పినాం గాయస్. దారి తప్పి అటు మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయినాం 2-3 కిలోమీటర్లు. మళ్ళా మెసేజ్ చేసి నీ ఫోటోలు పంపిండు బ్రో. సో ఆ ఫోటోలు చూసి ఇటు ముందుగా వచ్చినాం. ఇంకా లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. మొత్తం అడవిలో అరుపులు, అడవిలో గుసగుస. గాయస్ మొత్తం భయం అవుతుంది గాయస్. డేంజర్ జోన్ ఇది. ఘోరంగా డేంజర్ ఉన్నది గాయస్. మొత్తం డేంజర్. అడవి మొత్తం ఎట్లున్నా అంటే మొత్తం నటకారణ్యం లెక్కున్నది. చీమలు దూరండి, చిట్టడివి కాకులు దూరని. ఇగో వస్తున్నారు బాగా మంది, వెళ్ళేస్తున్నారు. హాయ్. మన ఫాలోవర్స్ కూడా కలుస్తున్నారు. చూడండి ఉంటది. బ్రో నన్ను గుర్తుపట్టిండు. ఇక్కడ నుంచే తెలియదు కానీ హాయ్ బ్రో అని చెప్పిండు. నేను ఇంకా హాయ్ చెప్పిన. చాలా మంది వస్తున్నారు. ఇగో చూడండి, చాలా మంది వస్తున్నారు. బాగా మంది వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోతాను. మేము తప్పిపోయినాం, రూట్ తప్పినాం. కానీ ఘోరంగా ఉన్నది గాయస్ అడవి మాత్రం. ఎట్లు చేయమతో తెలియదు, భయం అవుతుంది మాకైతే.
మాకెందుకు భయం అవుతుంది కానీ గాయస్ ఇక్కడ రోడ్ మాత్రం మంచిగానే ఉన్నది గాయస్. లోపల ట్రాక్టర్ వెళ్ళే రోడ్ ఎవల్యూషన్లో మంచిగా ఉన్నది గాయస్. ఇది బాగానే దూరం పోతున్నాం. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మన సిరిపూర్ దగ్గర గింత మంచి అడ్వెంచర్ ఉన్నాయంటే నేను అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడే ఫస్ట్ ఎవరు చూసినా కానీ బాగానే ఉంది. ఐ లైక్ ఇట్ గాయ్స్. ఇది చూస్తుంటే నాకు మొత్తం కేరళ అడవి లెక్క ఉన్నది. కేరళకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. గైస్ జింకలు కనిపిస్తలేవు గాయస్ మాకు. జింకలు, ముందేళ్ళు, పులులు కొందరికి అయితే జింకలు కనిపించినాయి గాయస్. బండ్లు బాగానే వస్తున్నాయి గాయస్. అడవి మాత్రం వేరే లెవెల్ ఉన్నది గాయస్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. రండి. ఏం అడుగులు రాయి అడుగులు ఉన్నాయి. అడుగులు ఏంది అడుగులు? మేకల అడుగులు చూసి భయపడతాడు గాయస్ బావాడు. మేకల అడుగులు చూసి భయపడతాడు, కానీ పులి అడుగులు అయితే మాకు గుద్ద వలుగుతుంది. పందులా మరి? మేకలే కావచ్చు. వాసన వస్తుంది గుచ్చా. గైస్ ఫైనలీ వచ్చేసాం మన సిరిపూర్ హిల్ స్టేషన్ దగ్గరికి. వావ్, అడ్వెంచర్ బాగున్నది గైస్. అడవి మాత్రం ఘోరంగా ఉన్నది. అమ్మ వచ్చేటప్పుడు భయమైంది. అయ్యో బాగానే మంది వచ్చి ఉన్నారు గైస్. ఇక్కడనే బండ్లు ఉన్నాయి. వాటర్ వస్తున్నాయి ఇక్కడికి. వావ్, వాట్ అడ్వెంచర్ గైస్. ఓ మై గాడ్, లెట్స్ గో. फाइनली रीच्ड आवर हिल स्टेशन सिरपुर. आ गया मेरे भाई लोग, देखो हिल स्टेशन. गाइस ఇట్లా పోవాలి గుట్ట మీద ఎక్కి. ఇదే తోవ. కన్ఫ్యూజ్ కాకుండా నువ్వు అటు పోయినాం మేము. ఇక్కడ బొందు ఉంటుంది, ఇడికెళ్ళి ఇట్లా స్ట్రైట్. ఆ సైడ్ ఒక గుట్టు ఉన్నది, ఈ సైడ్ ఒక గుట్టు ఉన్నది. అమ్మ జీవితం అక్క ఏ సైడ్ అర్థమైతే లేదు. ఇగో ఈ సైడ్ ఏదైతే పోతున్నాం. ఫైనల్లీ ఇగో ట్రైన్ పట్టాలు కనిపించినాయి. ఇవి కాదు ఇంకా ఇటు పోవాలి. ఆవులు వస్తానా వీడియోలు అలా చూపెట్టేది ఫేక్, ఇది రియల్. ఈ స్ట్రగుల్ ఎంత ఉంటుందంటే ఏంద్రా రే భయపెట్టగలు బే గైస్. వాళ్ళు భయపెడతాను. ఇగో చెట్లు మొత్తం ఇరగొట్టి తో ఇంకో తో ఇట్లున్నా చూడు బిడ్డ తప్పిపోయావు. ఇట్లుంటుంది తోవా. ఇంకో గుట్ట ఇక్కడే, 2 గుట్టలు. మస్తు ఉన్నది గైస్, మస్తు. చాలా అంటే చాలా బాగుంది ట్రెక్కింగ్. ఏంది పుట్టగొడుగులా పిచ్చగుట్టు. ఎట్లారా వీళ్ళు, ఎట్లారా? ఓ షట్ కమాన్. వీళ్ళు ట్రెక్కింగ్ చేయలేకపోతున్నారు, ఫిట్నెస్గా లేరు. ఇప్పుడే మనకు ఫిట్నెస్ కావాలి. ఓ కమాన్ గాయ్స్. ఓ ముఖాలే కనబడతాడు.
గైస్ ఫైనలీ గైస్ వచ్చేసాం గైస్. ఓ మై గాడ్, ఇక్కడికి యూతే రావాలి గైస్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాడు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు రావద్దు, చచ్చిపోతారు. ఇది జనాలా ఏంది, గుద్దాలు ఉన్నది, ఇంకా గుద్దాలు తాగుతాను కదా ఇక్కడ. చూడండి గాయస్ ఎట్లా కనిపిస్తుందో, ఇంకా బాగానే మంది ఉన్నారుగా, తక్కువ మంది లేదు ఇలా. తిందామా ట్రైన్ కూడా వస్తుంది. లొకేషన్ వేరే లెవెల్ ఉన్నది. ఇంకా ఇంత మంచి లొకేషన్ పెట్టుకుని వేరే లెవెల్ అసలు. రెండు ట్రైన్లు వచ్చినాయి, రెండు ట్రైన్లు వస్తాయి. ఇది రెండో ట్రైను. వేరే లెవెల్ అసలు. వేరే లెవెల్ ఉన్నది గైస్. गाइस చూడండి क्या ब्लॉग में ले रहे हैं? अच्छा लो, अच्छा ले लो, तुम्हारे म्यूजिक अच्छा लो, अच्छा मेरे को लो स्टाइलो बोलते प्यार से। कहाँ मेरी जान? कहाँ नर ब्लॉगर? तुम्हारा छोटा भाई अंदा। कौन से ब्लॉगर है ना? आईडी क्या है ना? इधर घुमा, इधर कहते लो, इधर घुमाना। तू क्या? तो इधर आओ ना, तुम इधर आओ। तो दोस्तों भाई हो, जितना भी हो सके उतना शेयर करो, रील को लाइक करो, हमारे भाई को सपोर्ट करो। बहुत जबरदस्त नजारा तुमको दिखा रहे। क्या ट्रेन जाती, आना वीडियो लेना, जबरदस्त किर्राक दिखते, किर्राक। रिजवान स्टाइलो बोलते प्यार से मेरी जान। समझदार को इशारा कॉपी। ఇక్కడ జెండా ఉన్నదిగా, వైట్ జెండా. ఏం ఫోన్ బ్రో? ఐక్యూ. डेंजर जोन, डेंजर जोन. జస్ట్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ పడుతున్నట్టు జస్ట్ ఇట్లా కూర్చొని बैग ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఫోటోలు దిగినాం, వీడియోలు దిగినాం, మంచిగా ఒక రీల్ కూడా వచ్చింది మనకు. సాయంత్రం అప్లోడ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్.
చూసారు కదా మన సిర్పూర్ హిల్ స్టేషన్ వేరే లెవెల్ ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. ఆకలి అవుతుంది, ఏమన్నా తెచ్చుకుంటే బెటర్ అవుతుండే. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.